ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మెగా హెల్త్ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా పాత మున్సిపాలిటీ క్వార్టర్స్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ కార్యక్రమాన్ని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బీపీ, షుగర్ పరీక్షలను ఎమ్మెల్యే చేయించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని, తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులను నిర్వర్తించిన తీరు మరవలేనిదని అన్నారు. పట్టణంలో వాడలు, వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు పరిశుద్ధ కార్మికుల సేవలను అందిస్తున్నారని, ప్రజా ఆరోగ్యంలో ప్రారంభించే సేవలు మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. more than 140 ఉంటే వీళ్ళంతా 130 ఎబో కూడా లేదు. 130 అనేది ప్రీ హైపర్టెన్షన్, అంటే హైపర్టెన్షన్కి ఇంకా మీరు దారిలో ఉండదు. అట్లా 130 వరకు కూడా లేదు సార్. అబ్సల్యూట్లీ అసలు యంగ్ పేషెంట్స్ ఉన్నట్టుగా ఉన్నది సార్. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ షుగర్, బీపీ. సో రెగ్యులర్ రొటీన్ చెకప్ లో భాగంగా బీపీ, షుగర్ చెక్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఫస్ట్ అడుగుతాము. మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఇంతకు ముందు ఏ వ్యాధులు ఉన్నాయి అవి కనుక్కొని వాటిని స్క్రీనింగ్ చేస్తాము, అంటే రొటీన్ చెకప్ లాగా చేస్తాము. సెకండ్ థింగ్, అదే కాకుండా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అందించేటువంటి 35 రకాల వ్యాధులకు సంబంధించినటువంటి వాటి రక్త నమూనాలని మేము సేకరించేసి అవి మీరు మీ ఆధార్ నెంబర్ చెప్తే మీరు రక్తం ఇచ్చేసి వెళ్ళిపోతే అవి మీ ఫోన్ నెంబర్కే వస్తాయి. ఖచ్చితంగా 35 నుంచి 45 రకాల వ్యాధులు, వాటికి సంబంధించినటువంటి పరీక్షలు మేము మీ రక్తం తీసుకొని ఇప్పుడు చేస్తాము. దాంట్లో మీ కాలేయం అంటే కిడ్నీ, లివర్. ముందు ఈ సఫాయి కార్మికులను ఎవరు గుర్తించింది లేదు. కరోనాలో ఎవరికైనా కరోనా వచ్చింది అని అంటే పిల్లలు తల్లిదండ్రులు దూరం ఉంచేళ్ళు, తల్లిదండ్రులు పిల్లలు దూరం ఉంచేళ్ళు, ఐసోలేషన్ అని చెప్పి ఒక రకంగా చెప్పాలి అంటే డాక్టర్లు ట్రీట్మెంట్ కాడికి ఇచ్చి వాళ్ళకు కూడా ఐసోలేషన్ చేయించడం జరిగింది. కానీ కరోనాకు భయపడకుండా మా మీద ఆధారపడ్డ ప్రజల్ని మా ఆరోగ్యం కాపాడుకోవాలని ఒక దృక్పథంతో కరోనాకు భయపడకుండా ఫ్రంట్ ఫోర్స్ గా సర్వీస్ చేసింది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచింది ఈ సఫాయి కార్మికులు. ఆ ప్రాంత ప్రజలు మీకు రుణపడి ఉన్నారు, దాన్ని ఏం అనుమానం లేదు. ఆ రుణం తీర్చుకోవాలి అని అంటే మిమ్మల్ని గౌరవించడం ద్వారానే రుణం తీర్చుకోగలుగుతాం, కానీ ఇంకా వేరే రకంగా తీర్చుకునే పరిస్థితి కాదు. అదేవిధంగా మెడికల్ టీమ్స్ కూడా మీరెంతైతే పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉండాలని ఉద్దేశంలో, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఉద్దేశంలో డాక్టర్లు, నర్సులు అయితే వాళ్ళ ప్రాణాలు
ఒక రకంగా పన్నంగా పెట్టి ఈ దేశాన్ని రక్షించడం జరిగింది. అలా మన అందరికీ తెలుసు ఎంతో అడ్వాన్స్ నాలెడ్జ్, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది అమెరికా, అదేవిధంగా ఇంగ్లాండ్ లాంటి దేశాలు, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాలు. కానీ అమెరికాలో జనాభా చూస్తే 34-36 కోట్లు. కానీ మన భారతదేశం జనాభా 140 కోట్లు, 145 కోట్లు. విస్తీర్ణంలో చూస్తే అమెరికాలో మన భూభాగం, మన భారతదేశం భూభాగము ఈవెన్ 20% మాత్రమే. అందు నుంచి ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా, ఈ వైద్య శాఖకు సంబంధించిన మేధావులందరూ కూడా ఇండియాలో పిట్టలా రాలిపోతారు ప్రజలు అని చెప్పి ప్రిడిక్ట్ చేశారు. అంటే వాళ్ళు జరగబోయే పరిణామాలను వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అమెరికాలో పిట్టలాగా రాలిపోయింది. కానీ మన భారతదేశంలో అటు సఫాయి సోదరి సోదరుమణులు, ఇటు డాక్టర్, అదేవిధంగా పారామెడికల్, ఈ 2 విభాగాలు నిజంగా ఈ భారతదేశం ప్రజలందరూ కూడా ఈ 2 విభాగాలకు రుణపడి ఉన్నారు. వాళ్ళు కాపాడారు. అదేవిధంగా మన దగ్గర వ్యాక్సిన్ కూడా తీసుకురావడం జరిగింది. సరే, దానికి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు ఆలోచించి సహకరించి వ్యాక్సిన్ కూడా మనము అమెరికాతో పాటుగా, ఒక మాట చెప్పాలంటే వాళ్ళకన్నా ముందే మనము వ్యాక్సిన్ కనుక్కోవడం, వ్యాక్సిన్ కూడా ఫస్ట్ ఫ్రంట్ ఫోర్స్ అయిన డాక్టర్లకు, పారామెడికల్ స్టాఫ్ కు, అదేవిధంగా సఫాయి వాళ్ళకు, అంతే కదా మేడం, సఫాయి వాళ్ళకు ఫస్ట్. అంటే ఎంత మీరు మీ వాడ, మీ గ్రామం రక్షించడం ద్వారా మీరు దేశాన్ని మీరు రక్షించారు.